టీడీపీ నేత పట్టాభిరామ్ రాత్రంతా గన్నవరం పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. అంతకుముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు చేశారు. ఆ మెడికల్ రిపోర్టును నేడు పోలీసులు కోర్టుకు సమర్పించనున్నారు. పట్టాభిరామ్ మెడికల్ రిపోర్టు ఆధారంగా రిమాండ్పై నిర్ణయం ఉండనుంది. పట్టాభిని ఇవాళ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశాలున్నాయి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, ఈ రోజు పట్టాభికి వైద్య పరీక్షలు చేశారు. ఆ రిపోర్ట్ ఆధారంగానే రిమాండ్ పై నిర్ణయం ఉండే అవకాశం ఉందా? ఈ రోజు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏంటి అప్డేట్స్? శాంకరి, ఈ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి గన్నవరం పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. రాత్రి నుంచి కూడా ఆయన ఇక్కడే ఉంచారు. ముఖ్యంగా మొన్న గన్నవరంలో జరిగిన ఘటన నేపథ్యంలో దాడి చేసిన వారిపై మొక్కుబడి సెక్షన్లు నమోదు చేసి ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే దెబ్బలు తిన్నారో, ఎవరైతే బాధితులుగా ఉన్నారో వారందరిపై కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్తో పాటు అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిన్న ఉదయం నుంచి కూడా మొత్తం గన్నవరం, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరిని కూడా బయటికి రానికుండా హౌస్ అరెస్టులు చేయడంతో పాటు వచ్చిన వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్లు కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక కోర్టులో నిన్న ఆధారపరిచిన సమయంలో పట్టాభి తన పోలీసులు చిత్రహింసలు పెట్టారని, తీవ్రంగా కొట్టారని కూడా ఆయన న్యాయమూర్తికి విన్నవించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ కేసు సంబంధించి వైద్యులను కూడా మొత్తం పరీక్షలు చేసి నివేదిక ఇవ్వాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు పెట్టిన సెక్షన్లపై కూడా న్యాయవాదుల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు కూడా జరిగాయి. అయితే ప్రస్తుతానికి రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. ఇదే నేపథ్యంలో తనను తీవ్రంగా కొట్టారని చెప్పి ఆయన కాళ్ళు చేతులు వాపులను కూడా న్యాయమూర్తికి చూపించిన నేపథ్యంలోనే ఆ న్యాయమూర్తి వైద్యులకి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి నిన్న కోర్టు దగ్గర నుంచి కూడా నేరుగా పట్టాభిని ప్రభుత్వ ఆసుపత్రి తరలించి ప్రత్యేక వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అక్కడ నుంచి ఆయన్ని తీసుకొచ్చి గన్నవరం పోలీస్ స్టేషన్లోనే ఉంచడం జరిగింది. అప్పుడు కూడా కేవలం ఇంత ఉద్రిక్త పరిస్థితులు, ఇంత రాజకీయంగా వివాదమైన పరిస్థితుల్లో కూడా కేవలం 2 కానిస్టేబుల్ మాత్రమే పోలీస్ స్టేషన్ దగ్గర అతనికి రక్షణగా ఉంచారు. ఈ నేపథ్యంలో కొంత గందరగోళం కూడా నెలకొంది. ఒకవేళ ఎవరైనా మరోసారి కుట్రపూరితంగా దాడి చేస్తే పరిస్థితి అనేది కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ టీడీపీ నాయకులు రాత్రి కూడా ఆందోళన చేయడం జరిగింది. ఇక మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గన్నవరం ఎయిర్పోర్టు దిగి నేరుగా గన్నవరం వచ్చేందుకు ప్రయత్నించడం చేసినప్పుడు కూడా పోలీసులు లారీలను అడ్డం పెట్టుకుని కూడా అడ్డుకున్నారు. దీంతో తీవ్రంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు ముందస్తు వ్యూహంతోనే చంద్రబాబు గన్నవరం చేరుకోకుండా విజయవాడ వెళ్లేలా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఇక ఈరోజు తాజా అంశానికి సంబంధించి మరికొద్దిసేపట్లో పట్టాభిని గన్నవరం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే నిన్న ఏదైతే న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలకు సంబంధించి ప్రభుత్వ వైద్యులు ఆయన్ని పరీక్షించి నివేదికను కూడా సీల్డ్ కవర్లో పెట్టి కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. దాదాపు 10:30 సమయంలో ఈ నివేదిక కోర్టుకు అందుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత ఆ న్యాయమూర్తి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ వైద్య పరీక్షలకి ఆసుపత్రికి తరలిస్తారా, లేక అతని దెబ్బలకు సంబంధించి ఆ నివేదికను బట్టి న్యాయమూర్తి నిర్ణయం ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి ఇతనితో పాటు మరో 13 మందిని కూడా ఇప్పటికే గన్నవరం సబ్ జైల్లో ఉంచారు. వీరందరినీ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తారా, లేకపోతే ఈ బాగా దెబ్బలు తిన్న పట్టాభి ఆరోగ్య పరిస్థితి రీత్యా, లేకపోతే ఆ దెబ్బల రీత్యా, లేదా మరోసారి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం పంపిస్తారా, ఇలా అంశాలకు సంబంధించి మరి కొద్దిసేపట్లో ఒక న్యాయమూర్తి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ గన్నవరం పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి అదుపులోనే ఉంది. ఈ మార్గంలో ఎవరు కూడా టీడీపీ నాయకులు రానికుండా కేవలం పోలీసు బందోబస్తు మాత్రమే ఏర్పాటు చేశారు. మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని పోలీసులు అయితే ప్రకటిస్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఈ 2 రోజుల పరిణామాలు మాత్రం పోలీసుల పనితీరుకి మాత్రం మాయను మచ్చగా మిగిలిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రత్యక్షంగా వీడియోలు అన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా కేవలం దాడి చేసిన వారిని మాత్రం మొక్కుబడి సెక్షన్లు పెట్టి బాధితులు ఉన్న వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా చర్చనవడమే కాదు, న్యాయవాదుల్లోనూ న్యాయ పండితుల్లో కూడా పోలీసుల తీరుపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం అవుతా ఉంది. ఇటువంటి ఘటనల నేపథ్యంలో కోర్టులో పోలీసులు దోషులుగా నిలబడే పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉంటుందని, ఇప్పటికైనా కూడా ఎక్కడ ఘటనకు సంబంధించి నిష్పక్షపాతంగా కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉందని అయితే మాత్రం పోలీసులు చాలామంది ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైనా ఈరోజు 11-12 గంటల మధ్యలో పట్టాభికి సంబంధించి న్యాయమూర్తి తీసుకునే అంశాలపై మాత్రం ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. శాంకరి. రైట్.